పేద ప్రజలకు చిన్నారులకు లయన్స్ క్లబ్ శ్రేయస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని లయన్స్ క్లబ్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ సురేష్ నగర్ లో గల జాయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో లయన్స్ శ్రేయస్ ఆధ్వర్యంలో జగంపేట లయన్స్ కోడూరు రంగారావు సుబ్బలక్ష్మి లయన్స్ జిల్లా కంటి ఆసుపత్రి సౌజన్యంలో కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న అధ్యక్షత వహించగా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. వైద్య శిబిరంలో పాల్గొన్న రోగులకు కంటి ఆసుపత్రి సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. గవర్నర్ ఈశ్వర్ కుమార్, పాస్ట్ గవర్నర్ లింగమల్లి కృష్ణమూర్తిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ నాయకులు సాలగ్రామ సర్వేశ్వరరావు, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ శైలజ, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అవసరమైన వారికి ఐఓఎల్ ఆపరేషన్ చేయించి ఇక్కడ నుంచి జగంపేట హాస్పిటల్కి తీసుకెళ్ళి వారికి ఆపరేషన్ చేసి తిరిగి ఇక్కడ వరకు తీసుకొచ్చి దేబట్టి బాధ్యత మా లయన్స్ క్లబ్ ఆఫ్ జగంపేట హాస్పిటల్ వారు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చిన మన శ్రేయస్ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, వారు గతంలో కూడా చాలా పెద్ద కార్యక్రమం ఇలాంటి కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి సుమారు 75 మందికి ఐఓఎల్ ఆపరేషన్ చేయించడం జరిగింది. మళ్ళీ రెండోసారి వారు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం, దీన్ని వినియోగించడానికి చాలామంది చుట్టుపక్కల ప్రజలు రావడం నిజంగా ఆనందించదగిన విషయం. ఈ కార్యక్రమాలను వీళ్ళు నిరంతరం ఇలా చేస్తూ మంచి పర్మనెంట్ ప్రాజెక్ట్ కూడా వీళ్ళు స్విచ్చింగ్ సెంటర్ కూడా పెట్టే ఆలోచనలు వీళ్ళు ఉన్నారు. వారికి జిల్లా తరఫున ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటామని చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత అందంగా జరిపిస్తున్న శ్రేయస్ లక్ష్మీ ప్రసన్న గారికి, మిగతా సుశీల గారికి, మిగతా సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, వారి క్లబ్ని సర్వేశ్వరరావు కూడా అన్నీ వారి వెంట ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ ప్రోత్సహిస్తున్నారు. మీరందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటారు. వాళ్ళు ఫ్యూచర్లో బాగా చదువుకోవడానికి, అభివృద్ధి చెందడానికి ఈ ఐ స్క్రీనింగ్ చాలా ఉపయోగపడుతుందని మేమందరం భావిస్తాం. లయన్స్ క్లబ్ యొక్క ఉన్నతమైన ఆశయం ప్రపంచంలో ఎక్కడైనా సరే అంధత్వంతో బాధపడకూడదు అని ఒక మంచి ఆశయంతో కొన్ని దశాబ్దాల కొద్దికి ఈ యొక్క సైట్ ప్లస్ అనే ప్రోగ్రామ్ తోటి త్రూఅవుట్ ది వరల్డ్ చేస్తున్నారు. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్లో జగ్గంపేట ఐ హాస్పిటల్ మన డిస్ట్రిక్ట్ తరఫున హాస్పిటల్ ఉంది. దాని తరఫున ఈ ఏరియాలో అంతా ఐ స్క్రీనింగ్, తదుపరి క్యాట్రాక్ట్ ఆపరేషన్లు తదితర అన్నీ చేస్తున్నారు. ఇలాంటి స్క్రీన్స్ మరి ఈ విధంగా శ్రేయస్ క్లబ్ ప్రసన్న మరి వారి బృందం ఏర్పాటు చేసిన ఈ క్యాంపు ఇంకా దిగ్విజయంగా జరగాలని, ఇది వారు నిర్వహించిన 2వ క్యాంపు. ఇంకా ఇలాంటి క్యాంపులు ముందుకు తీసుకురావాలని సైట్ ఫస్ట్ అనే ఒక నినాదం ముందుకు తీసుకొచ్చేసి లయన్స్ ఇంటర్నేషనల్ మంచి పేరు ప్రఖ్యాత పొందాలని శ్రేయ క్లబ్ వారికి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తూ